రంగారెడ్డి జిల్లాలో గంజాయి గ్యాంగ్ ఆగడాలకు హద్దే లేకుండా పోయింది. బాలపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు యువకులపై కత్తులతో దాడి చేశారు. ఇద్దరు యువకులు ఫుట్బాల్ ఆడి వస్తుండగా కొంతమంది యువకులు గంజాయి మత్తులో వారిపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో ఉండే గంజాయి బ్యాచ్ తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. वहाँ पर कुत्तापेट में एक गिरान है, हम लोग फुटबॉल खेलते हैं। तो वहाँ से फुटबॉल खेल के ये दोनों बच्चे आ रहे थे गाड़ी पे। तो वहाँ पर कुछ क्या नाम है इनका? इसका नाम महिबुल्ला है, इसका नाम मोहम्मद शफी है। तो इन लोग दोनों आ रहे थे वहाँ से रास्ते में से। तो ना पीले के थे गांजा पीले के। कौन थे? बर्मा वाला है, मैं पहचान तो नहीं, इन लोगों को इतना भी नहीं पहचान था। तो ना गांजा पीले के थे, तो गाड़ी लेके उन आते वक्त कुछ भी हुआ होगा। तो उन लोगों को रुका के गालियाँ दे के धक्का मारा। आप लोग फुटबॉल कहाँ खेले? कुत्तापेट में सर। कुत्तापेट में कहाँ पर? कुत्तापेट सालाला के आगे कुत्तापेट नहीं है। हाँ, तो उमरगाम के वहाँ पर गिरान पे वो पर गिरान बना के। क्या टाइम पे खेले थे आप? तकरीबन 10 बजे मैच खेले सर। तो 11 बजे तक का ख़त्म हुआ, 11:30 बजे। 11:30 बजे आए लगा। नहीं बोले तो ये मर्डर बोले तो अटेम्प्ट टू मर्डर किधर करे लोग? वहाँ पर 8 नंबर कैंप पे आने के टाइम पे। वो बोले तो आप लोग कुछ जाति दुश्मनी थी क्या? कुछ भी नहीं थे। गंजाडी लगा और 2-3 इंडियन बच्चे जम्मू से आए सो नया लोग है। ये लोग जम्मू में हमला करके हैदराबाद में या हम लोग हैदराबाद में 2012 से है। अब ऐसा बोल रहे हैं लड़ा झगड़ा नहीं है इंडिया में, जैसा कि रूल है ऐसा कानून के हिसाब से हम लोग 2012 से किसी से लड़ा झगड़ा नहीं करे। ये लोग जम्मू से आके हमला उधर करके फिर इधर हैदराबाद से आके हमारा छोटो भाई को, हम लोग का 5 भाई है, एक भाई घर में नहीं था। हम लोग का 5 भाई है, एक भाई घर में नहीं था। ये भाई को मार के उधर तालाब में गिरा दिया और एक बच्चा देख लिया हमारा बच्चा है, 12 साल का बच्चा है। वो बच्चा जो एक बच्चा पकड़ा गया, उसमें से एक बच्चा पकड़ा गया, उन्हें बोल रहा नेक्स्ट टाइम भी मार तो, निकल के भी मार तो। मैं मारा और कोई भी नहीं मारा, निकल के भी मार तो। हालांकि 3-4 जने अभी बीएस में कंप्लेंट करने गया, उन्हें क्या बोल रहे हैं आगे अगर हमारा को यहाँ से निकल दिया तो जान से मार देता हूँ, मेरे को बीएस जेल में भिजा दो, नहीं तो यहाँ से निकल दिया तो जान से मार देता हूँ। మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. బాలాపూర్లో నిన్న కొంతమంది గంజాయి సేవిస్తూ అక్కడ నుంచి వెళ్తున్న మక్బుల్, అదేవిధంగా షఫీ అనే ఇద్దరు యువకుల పైన కూడా కత్తితో దాడి చేశారు. అక్కడ నుంచి వారు తీవ్ర గాయాలు కావడంతో వారికి ఆసుపత్రికి తరలించడం జరిగింది. తరచూ గంజాయి మత్తులో అక్కడే ఉండి వచ్చే వాళ్ళపైన దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి అనేక సార్లు పోలీసులకి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పేసి అక్కడున్న స్థానికులు వాపోతున్నారు. దీనికి సంబంధించి బాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే గంజాయి సేవిస్తున్న వారిని, గంజాయి అమ్ముతున్న వారిని అందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్లకు తరలిస్తున్నారు. ఎవరైనా అలాంటి వారు చుట్టుపక్కల ఉన్నా వారికి సంబంధించిన సమాచారం ఉన్న పోలీసులకి అందించాలని చెప్పేసి కూడా వారు స్థానికులకి సమాచారం అందించడం జరిగింది. హైదరాబాద్ లో అనేక గంజాయి కేసులకు సంబంధించిన యువకులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. అయినప్పటికీ ఎక్కడో ఒక చోట ఇలా గంజాయి సేవిస్తూ అడ్డుతో వచ్చిన వారు కానీ ఏమైనా మాట్లాడిన వారికి పైన దాడులకు తెగబడుతున్నారని చెప్పేసి కూడా ఫిర్యాదులు అందడంతో ఇప్పుడు పోలీసులు, బాలాపూర్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దాడి చేసిన వారికి సంబంధించిన వివరాలు తీసుకుని వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు. థ్యాంక్ యూ సురేష్. For more videos like this, subscribe Big TV channel.